సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది హార్నెట్ 2.0 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో హోండా కంపెనీ నుంచి ఈరోజు మనం ఈ వీడియోలో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో దీని యొక్క ఇంజిన్ కెపాసిటీ ఎలా ఉంటుంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, టాప్ స్పీడ్ ఎంత, మైలేజ్ ఎంత, ఏ కలర్స్లో మనకి ఇది అవైలబుల్గా ఉంటుంది, అలాగే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, సో డౌన్ పేమెంట్ ఎంత పే చేయాలి, సో ఇలా ప్రతి డిపార్ట్మెంట్ గురించి మీకు కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఫైనలీ హెరిటేజ్ మనకి ఆల్ న్యూ 2024 సంబంధించిన హోండా హార్నెట్ 2.0 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఫస్ట్ అయితే మనం ఈ బైక్ యొక్క 360 డిగ్రీ వ్యూ అయితే చూద్దాం. 360 డిగ్రీ వ్యూ చూసిన తర్వాత దీని యొక్క డీటెయిల్స్ అన్ని మనం 1 by 1 అయితే మాట్లాడుకుందాం. సో 360 డిగ్రీ వ్యూలో మనకి బైక్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క డైమెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క టోటల్ లెంత్ వచ్చేసరికి 2047 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే విడ్త్ వచ్చేసరికి 783 mm అయితే ఉంటుంది. అలాగే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 167 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్స్కి 160 mm ఉంటే సరిపోతుంది కాబట్టి సో మీరు ఆన్ రోడ్ చేసినా ఆఫ్ రోడ్ చేసినా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు కంఫర్టబుల్గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుంటే 142 kg వెయిట్ అయితే ఉంది. మరీ అంత ఓవర్ వెయిట్ అయితే ఏం లేదు, లైట్ వెయిట్గా ఉందని చెప్పొచ్చు బైక్ అనేది. అలాగే నెక్స్ట్ మన దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 790 mm అనేది మనకి సీట్ హైట్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో ఈజీగా 5.2 కన్నా అబవ్ హైట్ ఉంటే మీరు ఈజీగా దీన్ని మేనేజ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క ఇంజిన్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 184.4 cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valveతో మనకి BS6 ఫేజ్డ్ కంప్లైంట్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఎయిర్ కూల్ ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చరికి 17.26 PS at 8500 RPM అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ వచ్చరికి 16.1 Nm at 8500 RPM అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అలాగే ఇంజిన్కి ప్రొటెక్షన్గా మనకి ఇంజిన్ కౌల్ కూడా అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల బైక్ అనేది చూడటానికి మరింత స్టైలిష్ లుక్స్తో అయితే మనకి కనిపించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సస్పెన్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి షోవా బ్రాండ్ నుంచి మనకి గోల్డ్ కలర్లో మనకి USD ఫోక్స్ అని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ మనకి సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో టెలిస్కోపిక్తో కంపేర్ చేసుకుంటే మనకి USD ఫోక్స్లో మనకి మంచి స్టెబిలిటీ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ కూడా మనకి అడ్జస్టబుల్ మోనోషాక్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో సస్పెన్షన్ పరంగా మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా మనకి మంచి బెటర్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 276 mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో నార్మల్ డిస్క్ బ్రేక్స్తో కంపేర్ చేసుకుంటే మనకి పెట్రోల్ డిస్క్ బ్రేక్లో హీట్ అనేది కొంచెం త్వరగా అయితే రెడ్యూస్ అయితే అవుతుందని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి నిస్సిన్ బ్రేక్ ప్యాడ్స్తో మనకి ఇది రావడం అనేది జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి సింగిల్ ఛానల్ ABS అని మనకి రావడం జరుగుతుంది. ABS రింగ్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి 220 mm డిస్క్ బ్రేక్ అనేది మనకి ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా మనకి పెట్రోల్ డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి డ్యూయల్ ఛానల్ ABS ఇచ్చి ఉంటే ఇంకా బాగుంటుందని అనిపించింది. ఓన్లీ మనకి ఇది సింగిల్ ఛానల్ ABSతో మాత్రమే రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 110/70 నుంచి ట్యూబ్లెస్ ఎలావీస్తో రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే 140/70 నుంచి ట్యూబ్లెస్ ఎలావీస్తో రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి 90 సెక్షన్ టైర్ ఇచ్చి ఉంటే బాగుంటుంది నాకైతే అనిపించింది. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సైడ్ స్టాండ్ కానీ లేకపోతే సెంటర్ స్టాండ్ కానీ రెండు కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా మనకి మిస్ అయితే చేయలేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ట్రాన్స్మిషన్ కూడా మనకి స్మూత్గానే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫోల్డబుల్ రైడర్ ఫుట్రెస్ట్ కనిపిస్తుంది. అలాగే మెటల్ ప్యాసింజర్ ఫుట్రెస్ట్ కనిపిస్తుంది. సో రెండింటి యొక్క క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి షోరూమ్ వాళ్ళు ఇక్కడ శారీ గేట్ అనేది మనకి ఫిట్ చేసి అయితే ఇవ్వలేదు. బట్ మీరు పర్చేస్ చేస్తే కనుక బైక్ అనేది ఇక్కడ శారీ గేట్తో మీకు రావడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా ఇది మనకి ఓపెన్ టైప్ చైన్తో మనకి రావడం జరుగుతుంది. మీరు ఓపెన్ టైప్ చేయించారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవ్రీ 500 నుంచి 600 కిలోమీటర్స్ మధ్యలో మీరు ఒకసారి చైన్ లూప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చైన్ లూప్ చేసుకోవడం వల్ల మీకు ఇన్స్టెంట్ పికప్ అయితే ఉంటుంది. చైన్ నుంచి సౌండ్స్ కూడా మీరు అవాయిడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మన దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్గా మనకి స్ప్లింట్ సీట్తో రావడం జరుగుతుంది. అంటే 2 సీట్లు అయితే ఉంటాయి. రైడర్కి ఒకటి, పిల్లలకి ఒకటి, 2 సీట్లు అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సీట్ యొక్క కుషనింగ్ కూడా మనకి బాగానే ఉందని చెప్పొచ్చు. మరీ అంత హార్డ్ అయితే లేదు, అలాగే మరీ అంత సాఫ్ట్ కూడా అయితే ఏం లేదు. సో మీడియంగా ఉందని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ మనకి స్ప్లింట్ గ్రాబెల్స్తో మనకి రావడం జరుగుతుంది. సో గ్రాబెల్స్ అని మనకి చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ మన దీని యొక్క ట్యాంక్ లుక్ అండ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ట్యాంక్ యొక్క లుక్ అయితే చూడొచ్చు మనకి. సో హోండా బ్యాడ్జింగ్ 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే హార్నెట్ అని చెప్పేసి మనకి డ్యూయల్ టోన్ కలర్లో మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది పెద్దగా అయితే. అలాగే దీంట్లో మనకి కంప్లీట్గా ఫైబర్ బాడీతో కూడిన ట్యాంక్ అనేది మనకి దీంట్లో అయితే ఆఫర్ చేయడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా ఒక 40 km అనేది ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. మీలో ఎవరైనా హోండా హార్నెట్ బైక్ యూస్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో. అలాగే నెక్స్ట్ దీని యొక్క కీ అయితే చూడొచ్చు మనకి. కీ అనేది సింపుల్ గా హోండా లోగోతో మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అలాగే
అలాగే కీ పొజిషన్ గురించి మాట్లాడుకుంటే మనకి ట్యాంక్ మీద మనకి కీ పొజిషన్ అయితే మనకి ఇన్బిల్డ్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్గా మనకి సింగిల్ ట్యూబ్లర్ మెటల్ హ్యాండిల్ బార్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ కూడా బాగుందని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్ బార్ ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్లో మనకి డెడికేటెడ్ పాస్ స్విచ్ ఉంది, అలాగే హై బీ లో బీమ్ ఉంది, అలాగే టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంది, అలాగే హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ ఎలా ఉందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. అలాగే హ్యాండిల్కి రైట్ సైడ్ కానీ చూసుకుంటే రెడ్ కలర్లో మనకి ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హజార్డ్ లైట్ అయితే ఉంది. సో హజార్డ్ లైట్ అంటే మీద చేస్తున్నాయి కదా, 4 సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఒకేసారి బ్లింక్ అవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. సో ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్తో రావడం జరుగుతుంది, ఎటువంటి కిక్ రోడ్ ఆప్షన్ అనేది లేదని చెప్పొచ్చు. ఒకసారి మనం దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ విందాం. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అనేది మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో కన్సోల్లో మనకి కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి ఇంటిగ్రేట్ అయితే చేశారని చెప్పొచ్చు. సో డిజిటల్ ఆర్పిఎం అయితే కనిపిస్తుంది, స్పీడోమీటర్ కనిపిస్తుంది, అలాగే క్లాక్ ఉంది, ఓడోమీటర్ ఉంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది, లో ఫ్యూల్ ఇండికేటర్ ఉంది, అలాగే గేర్ పొజిషన్ ఇండికేటర్ కనిపిస్తుంది, అలాగే సిగ్నల్ లైట్ ఇండికేటర్ కనిపిస్తుంది, ఏబిఎస్ ఇండికేటర్ ఉంది, న్యూట్రల్ ఇండికేటర్ ఉంది, అలాగే ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది. సో ఇలా మనకి కావాల్సిన ఇండికేటర్స్ అన్ని కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఏది కూడా మనకి మిస్ అయితే చేయలేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే లైటింగ్ డిపార్ట్మెంట్లో మనకి హెడ్ ల్యాంప్ అనేది కంప్లీట్గా ఎల్ఈడి హెడ్ ల్యాంప్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి డిఆర్ఎల్స్ కూడా కనిపిస్తున్నాయి. సో హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మనకి చాలా బాగుందని చెప్పొచ్చు. అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్గా ఎల్ఈడితో మనకి ఆఫర్ అయితే చేస్తున్నారు. సో టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి చూడడానికి చాలా క్యూట్గా చాలా చిన్నగా అయితే కనిపిస్తున్నాయి కదా. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు వైపులో కూడా మనకి టర్న్ ఇండికేటర్స్ అనేవి ఎల్ఈడితోనే ఆఫర్ చేయడం అనేది జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ మనకి టైల్ ల్యాంప్ కూడా మనకి కంప్లీట్గా ఎల్ఈడి టైల్ ల్యాంప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో టైల్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మనకి ఎక్స్ షేప్లో కనిపిస్తుంది కదా. సో ఇది కూడా మనకి చూడడానికి కొంచెం యూనిక్ డిజైన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇంకా కింద మనకి చూసుకున్నట్టయితే నెంబర్ ప్లేట్ సంబంధించిన ఒక బల్బ్ టైప్ లైట్ కూడా మనకి ఇక్కడైతే ఆఫర్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం మనకి 4 కలర్ ఆప్షన్స్లో మనకి ఇది అవైలబిలిటీ అయితే ఉంది. ఒకటి బ్లాక్ కలర్ అండ్ ఇంకొకటి రెడ్ కలర్, అలాగే గ్రే కలర్, అలాగే బ్లూ కలర్, మొత్తంగా మనకి ఇది 4 కలర్ ఆప్షన్స్లో అవైలబిలిటీ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా 130+ అనేది మనం ఈజీగా అయితే దీన్ని క్రాస్ అయితే చేయొచ్చు టాప్ స్పీడ్ అయితే. ఇక ఫైనల్గా మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ సరికి 1,39,000 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,72,500 రూపీస్ అనేది అమలాపురం హోండా షోరూంలో ఆన్ రోడ్ అయితే ఉంది. సో ప్రైస్ అనేది డే బై డే వ్యారీ అవుతుంది. అలాగే మీరుండే ఏరియాని బట్టి కూడా ప్రైస్ అనేది వ్యారీ అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే హోండా హార్నెట్ 2.0 యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద నేను అమలాపురం హోండా షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ కానీ లేకపోతే డౌన్ పేమెంట్ డీటెయిల్స్ కానీ ఎగ్జాక్ట్గా మీరు అయితే తెలుసుకుని ఈ బైక్ అనేది మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.